సినిమా మీద ప్యాషన్ తోటి, సినిమా అంటే ఒక పిచ్చి తోటి ఒక 10 మందికి మరి సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ నటులకి, యాక్టర్లకి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి, ఆయన ద్వారా అవకాశాలు మరి రావాలి ప్రతి ఒక్కరికి కూడా. బ్రదర్ అన్న, మీరు గతంలో కొన్ని చిన్న చిన్న సినిమాలు తీశారు, చిన్న చిన్న పాత్రలు వేయడం జరిగింది. అవును బ్రదర్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక కొత్త సినిమా చేశారని మాకు తెలిసింది. అవును బ్రదర్. సో సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు డైరెక్టర్ ఎవరు? సో తప్పకుండా ముందుగా మీ యువర్స్ టీవీకి థ్యాంక్ యూ. సో మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తున్నారు, మా వీడియోస్ కానీ మేము చేసే ఎంటర్టైన్మెంట్ కానీ మీరు తప్పకుండా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యువర్స్ టీవీకి, మీకు, సో ప్రేక్షకులందరికీ, యువర్స్ టీవీ ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా ఇప్పుడు చాలా గతంలో కొన్ని సినిమాలు చేస్తాము. ఇప్పుడు ఈ సినిమా మరి ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా, డైరెక్టర్ గా, మరి ఒక డిఓపి గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా ఏదైనా ఇండస్ట్రీలో నిరూపించుకోవాలంటే చాలా ఛాన్సులు అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. మరి అలాంటి తరుణంలో సినిమా మీద ప్యాషన్ తోటి, సినిమా అంటే ఒక పిచ్చి తోటి ఒక 10 మందికి మరి కొత్త సినిమా తీస్తే అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశంతో మరి ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల సంది డైరెక్టర్ గా మరి పెద్ద సినిమాలకు పనిచేస్తూనే ఒక పెద్ద కాంపౌండ్ లో ఒక మంచి వ్యక్తుల దగ్గర పనిచేసి మరి ఒక మంచి చిత్రాన్ని నిర్మించారు. మరి డైరెక్టర్ పేరు వచ్చేసి అశోక్ చక్రం. మరి అశోక్ చక్రం బ్రదర్ మరి తప్పకుండా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్, ఒక మంచి ఫైట్స్ కానీ మంచి డిఫరెంట్ గా ఉండబోతుంది ఈ స్టోరీ. సో తప్పకుండా ప్రేక్షకులు అందరినీ, అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సో మరి డైరెక్టర్ అశోక్ చక్రం మరి గతంలో మన కొద్ది రోజుల క్రితమే మరి పోస్టర్ మన గొప్ప యాక్టర్, తెలుగు యాక్టర్ తంకెళ్ళ భరణి సార్ తోటి ఈ యొక్క పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. సో మరి సినిమా పేరు వచ్చేసి మోక్ష ది ఇన్కరేషన్. సో చాలా టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి తంకెళ్ళ భరణి సార్ చాలా అద్భుతంగా సో ఆయన యొక్క మరి ఒపీనియన్ చెప్పారు. సో తప్పకుండా అశోక్ చక్రం మరి ఇండస్ట్రీలో చక్రం తిప్పాలి, చాలా సినిమాలు మరి ఆయన దర్శకత్వంలో రావాలి, సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ నటులకి, యాక్టర్లకి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి, ఆయన ద్వారా అవకాశాలు మరి రావాలి ప్రతి ఒక్కరికి కూడా. సో అదేవిధంగా మరొక వ్యక్తి అని చెప్పేసి తంకెళ్ళ భరణి సార్ ఇలా డైరెక్టర్ ని అభినందించారు. సో ఆయనకు కూడా చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా అంటే ప్యాషన్. సో మరి ఛాన్స్ నాకు కూడా ఒక మంచిగా అవకాశం ఇవ్వడం అనేది నిజంగా డైరెక్టర్ అశోక్ చక్రానికి సార్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి. అదేవిధంగా మరొక ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి బుర్రా సాయమా సార్ కూడా మరి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన కూడా ఈ సినిమా తక్కువ, చాలా బడ్జెట్ కూడా చాలా మంచి. సో డైరెక్టర్ చాలా కూల్ గా ఉంటాడు, వర్క్ మీద ఫోకస్ ఉంటది బ్రదర్ కి. సో ఎప్పుడు ఎలా కొత్తగా తీయాలి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చూడడం నచ్చుతుంది సో అని చెప్పేసి సో ఆర్టిస్టులతో కూడా చాలా బాగుంటారు. సో నిజంగా మీరు అన్నట్టు సెట్ లో చాలా అందరితోటి హ్యాపీనెస్ గా, ఎంటర్టైన్మెంట్ గా, సో చాలా యాక్టర్స్ తోటి బాగుంటారు. సో ఈ సినిమాలో ఒక మీరు చూస్తే అర్థమవుతుంది, ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ చాలా చాలా బాగుంది. సో అది మొత్తం మీరు పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద చెప్పాలంటే ఒక చిన్న అది ఇటుక బట్టిల్లో ఉంటుంది మొత్తము. అది మొత్తం దుమ్ము ధూళితో కొంత మీరు చూస్తే, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా బాగుంది ఫైట్, అదైతే చాలా నాకైతే బాగా నచ్చింది. సో డైరెక్టర్ గారు దానికోసం చాలా కష్టపడి రాత్రి పగలు అని లేకుండా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి కొంత. సో ఈ సినిమా మరి పోస్టర్ లాంచ్ అయ్యి చాలా మంది అయితే ఆకట్టుకుంది. తప్పకుండా మరి కొద్ది రోజుల్లోనే ఇందులో మరి మనోజ్, రామ్ గోపాల్ వర్మ, సో కొంతమంది ప్రధాన పాత్రలు వేశారు. సో ఇందులో నేను కూడా ఒక మంచి పాత్ర చేయడం జరిగింది. తప్పకుండా ప్రేక్షకులందరూ ఈ యొక్క మోక్ష దినకరేషన్ ని ఆదరిస్తారని, ఈ యొక్క మూవీని సక్సెస్ చేస్తారని, సో తప్పకుండా డైరెక్టర్ కి మరొన్న చిత్రాలు తీసే విధంగా ఈ యొక్క మాకు సపోర్ట్ ఇస్తారని, తప్పకుండా మరి కొద్ది రోజులని ఈ యొక్క మరి ఈ సినిమా పైన ట్రైలర్ కానీ, ఈవెంట్ కానీ తప్పకుండా భారీ లెవెల్లో మంచి ఇండస్ట్రీ ఉన్నటువంటి వ్యక్తులతోటి మంచిగా ప్లాన్ చేయబోతున్నాం. మీ యొక్క ప్రేక్షకుల సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా మీరు అందరూ బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.